ప్రజల కోసం ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను, ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా నేను నిలబడతానని కూడా మీరు చాలా సందర్భాల్లో మీడియాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ మీరు లేకపోవడం అక్కడ ఇబ్బంది అవ్వదా అంటే ప్రజలకు? కానీ మీరు ఇప్పుడు వ్యాపారం మొత్తం ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు, ఇక్కడే మీరు స్టార్ట్ చేశారు, అక్కడ ప్రజలకు ఏమి ఇబ్బంది అవ్వదు? కాన్స్టిట్యున్సీలో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే వీక్లో 4 days అక్కడ ఉండటానికి, 3 days ఇక్కడ ఉండటానికి. మాధురి ఇక్కడ ఉంటారు, అవసరమైతే వీక్ అంతా కూడా అక్కడే ఉంటాను. తను వస్తుంటారు వెళ్తుంటారు, అవసరమైతే నేను వస్తుంటాను వెళ్తుంటాను. ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఈ వ్యాపారంలో ఎక్కడా కూడా రాజకీయం దెబ్బతినకూడదు, ప్రజల నుంచి దూరం కాకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి నిర్ణయం. అది మాకు దైనందిన జీవితం, మా ఊపిరి లాంటిది. అలాగే వ్యాపారం కూడా అలాగే చేయాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ వ్యాపారాన్ని కూడా చాలా బాధ్యతతో చేయాలి. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్లో పెట్టుకున్నాం. 2 కూడా బ్యాలెన్స్ చేస్తామండి. పెద్ద ఏముంది, మాకు శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావాలంటే జస్ట్ 2 hours ఫ్లైట్ జర్నీ, 40 minutes కార్ జర్నీ, 2-3 hours ఇక్కడ ఉంటాం, చూసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాం. మళ్ళీ రావాలంటే వస్తుంటే పెద్ద పని కాదు. మీ లైఫ్లోకి మాధురి గారు రావడం అంటే ఎలా అనిపిస్తుంది సార్ సిచ్యువేషన్? అంటే మీరు ఇప్పుడు మాధురి గారు మీ బాగోగులు చూసుకోవడం అంటే ఈ లైఫ్ కొత్తగా ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. నాకు వివాహం 28 సంవత్సరాలు అయింది, రాజకీయ జీవితం 25 సంవత్సరాలు అయింది. నిరంతరం కుటుంబ జీవితంలో ఒడిదుడుకులే. బయట చాలా అగ్రెసివ్గా ఉండే పొలిటీషియన్గా నాకు పేరుంది. ఏదైనా స్ట్రైట్గా అడుగుతాను, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరినైనా సరే ప్రశ్నిస్తాను, ప్రజా గొంతై మాట్లాడతాను. ప్రజల కోసం అవసరమైతే ఉద్యమాలు చేశాను, పోరాటాలు చేశాను, ప్రాంతాలను కాపాడుకున్నాం, చిత్తడి నేలలు కాపాడుకున్నాం, రైతుల్ని, మత్స్యకారులకి అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళాం. 1600 మంది ముద్దాయిలం, 18 కేసులు నా పైన పెట్టారు, 7 మర్డర్ కేసులు పెట్టారు. ఇన్ని ఎదుర్కొంటూ నా 25 ఏళ్లలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్రే పోషించాను. ఇన్ని చేసి కూడా ఇంట్లో నాకు సుఖం లేదు. ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లో ఈర్ష్య, అసూయ, ద్వేషం, పొలిటికల్గా ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తుండే. ఒక 28 years అవుతుంది మీ పెళ్ళి సార్. అవతల వాణి గారు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ఇది కావాలని ఆయన చుట్టూ కొంతమంది వాళ్ళు ఆయన బ్రెయిన్ని వాష్అవుట్ చేసి ఇలా చేశారు తప్ప నేను చాలా బాగా చూసుకున్నాను, అది ఎక్కడో ఆయన రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు అని కూడా చాలా మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. తను కూడా చాలా సందర్భాలు కూడా చెప్పారు, ఇది కావాలని మా వారిని ఎవరో మిస్ మ్యాచ్ చేస్తున్నారు అనేది. మరి తను చెప్పిన మాటలు మరికొన్ని గుర్తులేదా? లుంగి షర్ట్ గాడు, వాడి బ్రతుకెంత, వాడి స్థాయి ఎంత, పెళ్లి చేసుకునేటప్పుడు లుంగి షర్ట్తో వచ్చాడు, వాడి అమ్మకు యూస్లెస్ ఫెలో, వాళ్ళ తమ్ముళ్ళకు వెధవలు, వాడి టెక్కల్లో ఉండకూడదు, టెక్కల నుంచి ఎక్కడైనా పోవచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ఉండటానికి వీలు లేదు, ఎలా ఉంటాడో చూస్తాను, ఈ మాటలు కూడా ఆడారు కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో గొడవలు అంటే జరుగుతూ ఉంటాయి, అందరి ఫ్యామిలీలో ఉంటాయి. అంటే ఒక బ్లాస్ట్ అయినప్పుడే ఒక మహిళ ఎన్నో ఇయర్స్ నుంచి లోపల ఆవేదన చెంది ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే అలాగ ఉంటుంది అనేది కూడా వాళ్ళ ఇన్సైడ్ అంటే వాళ్ళు చెప్తున్న అంశం. ఎన్నో అంటే మిమ్మల్ని చూసి విసుగు వచ్చి ఇంకా మీడియాతో మాట్లాడుతున్నా అనేది కూడా పోయింది. అప్పుడే పోయింది. మీడియాతో మాట్లాడితే మీడియా ఏం చేస్తారు? అధిష్టానం ముందు వీళ్ళందరి ముందు గగ్గోలు పెట్టి నా భర్త గురించి కాపాడండి, నా భర్త పరిస్థితులు, మా కుటుంబాన్ని నిలబెట్టండి అని అడగలా. నాకు టికెట్ ఇవ్వండి అని అడిగారు అధిష్టానానికి. నీకు భర్త కావాలా, టికెట్ కావాలా? ఒకవేళ నేను రాంగ్ అయితే, భర్తే ఎదవైతే, నిజంగా ఆమె అన్నట్టే నేను కరెక్ట్, అదే భర్త కోసం పనిచేసి అదే భర్త కోసం కొన్ని ఇయర్స్ తిరిగిందని కూడా చెప్తుంది కదా. ఇప్పుడు మీ కొన్ని సంవత్సరాలు మీ గెలుపు కోసం అంటే మాకు టికెట్ ఇస్తా అన్న కూడా నాకు వద్దు, నా భర్తకే టికెట్ కావాలి,